దేశంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తరాది నుండి దక్షిణాది వరకు చలి పూలి తీవ్రమైంది. ఉదయం 8 గంటలు కాదు కదా, మధ్యాహ్నం అవుతున్నా సరే జనం బయటికి రావాలంటే జంకుతూ ఉన్నారు. ఆఫీసులు, కాలేజీలకు వెళ్లక తప్పకపోవడంతో స్వెటర్లు వేసుకుని, టోపీలు, మఫ్లర్లు పెట్టుకుని బతుకు జీవుడా అంటూ పోతున్నారు. ఇది తెలంగాణలో పరిస్థితి. ఇక 24 గంటలు చలి చంపేస్తోంది. చలి గాలి కారణంగా కొందరికి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 9.4 డిగ్రీలు ఉంది. గుమ్మడిదడలో 9.5 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేటలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సిద్దిపేట జిల్లా కొండపాకలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కాలుష్యం పెరిగిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైంటిస్టులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నగరంలో AQI 120 పాయింట్లలోపే ఉందని, ఇప్పుడే జాగ్రత్త పడకపోతే భాగ్యనగరం మరొక ఢిల్లీ అవుతుందని హెచ్చరిస్తూ ఉన్నారు. రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతోందని వాహనదారులు ఈ విషయాన్ని గమనించి వాటి వాడకాన్ని తగ్గించాలని సూచిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, రాష్ట్రంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. ఉదయం వేళల్లో కూడా ఎక్కువగా చలి తీవ్రత మనం చూస్తున్నాం. నైట్ 8 స్టార్ట్ అవడంతోనే ఎక్కువగా చలి తీవ్రత చూస్తున్నాం. ఎక్కువ మిడ్ నైట్, అదేవిధంగా ఉదయం 3-4 గంటల నుంచి కూడా ఎక్కువగా చలి తీవ్రత కూడా పెరిగిపోతుంది. రోజు రోజుకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. మేజర్ గా ఇటు హైదరాబాద్ తో పాటు ఉమ్మడి 10 జిల్లాలో కూడా చలి తీవ్రత లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి అనుకున్న కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో దీంతో ఈసారి చలి తీవ్రత కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో నైట్ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా పడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నైట్ 8 గంటలకే ఎక్కువగా చలి తీవ్రత ఉంది. మరోవైపు ఇటు ఉదయం 8 గంటలైనా కూడా చలి తీవ్రత అదే విధంగా కంటిన్యూ అవుతుంది. దీంతో పబ్లిక్ బయటకు రాలేని పరిస్థితి. మరోవైపు స్కూల్ పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లాలంటే కూడా కొంతవరకు ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో ఎక్కువగా పెద్దవారికి, చిన్నపిల్లలకు కూడా దగ్గు, జలుబుతో పాటు ఇతర వ్యాధులు కూడా వ్యాపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొందరికి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తున్నాయి. లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే మాత్రం తీవ్రంగా ఎక్కువగా చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా నేకాల్లో 9.4% ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇటు గుమ్మడిదలో 9.5 డిగ్రీలు, మెదక్ జిల్లాలో శివంపేటలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇక మరోవైపు ఇటు సిద్దిపేట జిల్లా కొండపాకలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం కూడా మనం చూస్తున్నాం. దీంతో చలి తీవ్రత ఏ రేంజ్ లో ఉందో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో కాలుష్యం పెరిగిందని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైంటిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సిటీలో AQI 120 పాయింట్లోపే ఉందని, మరి ఇప్పుడు జాగ్రత్త పడకపోతే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఢిల్లీలో కూడా సరిబేసికి సంబంధించి కూడా వాహనాలకు సంబంధించి కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. అక్కడ చలి తీవ్రత పెరిగిపోయింది. ఒకవైపు పొగ మంచుతో ఇబ్బంది పడుతున్నారు ఢిల్లీ వాసులు. మరోవైపు హైదరాబాద్ కూడా ప్రమాదం పూడ్చి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 5 నుంచి మొదలుకుంటే 7 గంటల వరకు కూడా కొంతవరకు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా నలువైపులా అంటే సిటీ శివారు ప్రాంతంలో ఎక్కువగా పొగ మంచు తీవ్ర ఇబ్బంది పెడుతుంది. దీంతో వాహనదారులు కొంతవరకు ఔటర్ రింగ్ రోడ్ లో కొంతవరకు ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే ఎదురు వచ్చే వాహనాలు కనిపించక, ఒకవైపు లైట్స్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు కూడా ఎదురు వచ్చే వాహనాలు కనిపించక కొన్ని చోట్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండటంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి నైట్ టైంలో కానీ ఉదయం వేళలో, మార్నింగ్ టైంలో కానీ కొంతవరకు వెహికల్స్ స్లో మూవ్మెంట్ ఉండే టైంలో కొంతవరకు వేగం కూడా పెంచుతున్నారు. కాబట్టి మరి జాగ్రత్తగా చూసుకొని వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరోవైపు ఇటు రూరల్ లో మాత్రం ఎక్కువ చలి తీవ్రత ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా చెట్లు, చేమలు ఉంటాయి, పంట పొలాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా సిటీతో పోలిస్తే మాత్రం ఎక్కువగా ఇటు ఆదిలాబాద్ గానీ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, నల్గొండ, వరంగల్ లో మాత్రం ఇంకా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే మాత్రం ఇంకా చలి తీవ్రత పెరిగింది. దాంతో పొద్దున ఉదయం పూట కూడా పనులకు వెళ్లేవారు లేవలేని పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా బయటకు వెళ్లాలంటేనే కొంతమంది ఇబ్బందులకు కూడా గురవుతున్న పరిస్థితి. మరి ఎక్కువగా ఉదయం వేళలే చిన్నపిల్లలకు స్కూల్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకు స్వెటర్లు వేసి పంపించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, సిటీ వ్యాప్తంగా కూడా మరి చలి తన పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. మరి మేజర్ గా మాత్రం రాబోయే రోజుల్లో ఇంక చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే డిసెంబర్, జనవరిలో కూడా ఇంకా చలి తీవ్రత ఇంకా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో మాత్రం నైట్ ఉష్ణోగ్రతలు కూడా పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా
చలికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.